నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. వర్షాకాలంలో మనం సాధారణంగా పిల్లల్లో సీజనల్ ఫీవర్స్ అనేవి చూస్తూ ఉంటాం. అసలు ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఫెన్సిటీ హాస్పిటల్ నుంచి పీడియాట్రిషియన్ డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు వర్షాకాలంలో చిన్నారులకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఎందువలన వస్తూ ఉంటాయి? యూజువలీ సీజనల్ క్లైమేట్ చేంజెస్ అండి. సో విచ్ కాజెస్ డ్రాప్ ఇన్ టెంపరేచర్. సో మనం ఫ్రీక్వెంట్గా ఈ సీజన్లో చూసే ఇన్ఫెక్షన్స్ కోల్డ్, కాఫ్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. దాంతోపాటు వైరల్ ఫీవర్స్. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మస్కిటో బార్న్ డిసీజెస్ లైక్ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటివి. సో ఇవి మోస్ట్ కామన్లీ సీన్ అండి. సో మాన్సూన్ కేర్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మాన్సూన్ కేర్లో ఫస్ట్ క్లాతింగ్ అండి. యూజువలీ ప్యూర్ కాటన్ ఫుల్ క్లాతింగ్ అడ్వైస్ చేస్తాము. అండ్ ఒకవేళ చాలా విండీగా ఉంది, చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంటే కనుక స్కార్ఫ్, క్యాప్ అండ్ హ్యాట్ కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఇయర్ పై నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది, అలాగే కోల్డ్ క్యాచ్ అవ్వకుండా ప్రొటెక్షన్ మీకు దొరుకుతుంది. సెకండ్ వన్ రెయిన్ అండి. ఈ సీజన్లో యూజువలీ పిల్లలు రెయిన్లో ఆడడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. బట్ ఓన్లీ ఫర్ ఫ్యూ మినిట్స్ మీరు అలో చేయొచ్చు. బట్ మడీ రెయిన్ వాటర్తో కాంటాక్ట్లో రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ వాటర్తో కాంటాక్ట్లో వస్తే కనుక స్కిన్ అలర్జీస్ చూస్తాము అండ్ స్టమక్ బగ్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తాము. సో వన్స్ వాళ్ళు రెయిన్లో ఆడడం అయిన తర్వాత ఒక వార్మ్ బాత్ ఇవ్వాల్సి వస్తుంది మీరు, అండ్ క్లీన్ డ్రై క్లాత్స్లో వాళ్ళని పెట్టాల్సి వస్తుంది. సో ఈ టూ మీరు ప్రైమరీగా క్లాతింగ్ అండ్ ప్లేయింగ్ దాంట్లో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ మస్కిటోస్ అండి. నేను చెప్పాను కదా మస్కిటోస్. సో ఈ టైంలో బ్రీడింగ్ సీజన్ అండి. మస్కిటోస్ మనకు చాలా ఎక్కువ కనిపిస్తాయి. సో మస్కిటో బైట్స్ నుంచి ప్రొటెక్షన్ ఎలా, ఫుల్ క్లోతింగ్ మనం మాట్లాడుకున్నట్టు, దాంతోపాటు న్యాచురల్ రిపెల్లెంట్స్. యూజువల్లీ ఇప్పుడు కాయిల్స్ అండ్ కెమికల్ రిపెల్లెంట్స్ వాడుతున్నారు. వాటి వల్ల ఫ్యూమ్స్ వస్తాయి. దానివల్ల పిల్లల్లో అలర్జీస్ అండ్ ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్స్ చూస్తున్నాము యాజ్ అ పార్ట్ ఆఫ్ అలర్జిక్ రియాక్షన్ లాగా. సో దాని బదులు న్యాచురల్ రిపెల్లెంట్స్ వాడమని అడ్వైస్ చేస్తున్నాం. మనకి న్యాచురల్ రిపెల్లెంట్స్లో క్రీమ్స్ అవైలబుల్ ఉంటున్నాయి, ప్యాచెస్ అవైలబుల్ ఉంటున్నాయి, ఫ్యాబ్రిక్ రోలాన్స్ అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆడడానికి వెళ్ళేటప్పుడు కానీ క్లాత్ మీద జస్ట్ రోల్ చేస్తే లిక్విడ్ ఫామ్లో వస్తుంది, అలాంటివి కానీ. అండ్ ప్యాచెస్ వస్తున్నాయి, అండ్ గ్యాడ్జెట్స్ లాగా వాచెస్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మోస్ట్లీ అలాంటి న్యాచురల్ కాంపోనెంట్స్ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తున్నాము. సో అదొకటి. సో వైరల్ ఫీవర్స్ ఏ టైంలో ప్రమాదం అని మనం అనుకోవచ్చు? యూజువల్లీ ఈ సీజన్ వైరల్ ఫ్లూ సీజన్ అండ్ వైరల్ సీజన్ రెండు అండి. ఫ్లూ అంటేనే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చెప్పాను కదా, అది. అండ్ వైరల్ ఫీవర్స్. సో ఈ సీజన్లో అన్నీ స్టార్ట్ అవుతాయి. వైరల్లో మనకి డెంగ్యూ మోస్ట్ కామన్లీ సీన్ చెప్పాను కదా. సో వైరల్ ఫీవర్స్ ఎలా అంటే 3 to 5 days ఉంటాయండి. మోస్ట్లీ సెల్ఫ్ రెజల్యూషన్ అంటాము ఈ ఫీవర్స్ని. అంటే 3 నుంచి 5 రోజుల లోపల యూజువల్లీ తగ్గిపోతాయి. బట్ ఫస్ట్ 3 daysలో టెంపరేచర్ స్పైక్ అంటే టెంపరేచర్ నంబర్ ఇట్ కెన్ గో హై అప్ టు 105 అండి. సో అంత హై గ్రేడ్ టెంపరేచర్స్ చూస్తాము వైరల్ ఫీవర్స్లో. సో 3 daysలో మోస్ట్లీ ప్రతి 4 గంటలకు ఒకసారి కూడా టెంపరేచర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో పిల్లలకి మీరు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫీవర్ వస్తే ఫీవర్ మెడికేషన్, కోల్డ్ కాఫ్కి వస్తే కోల్డ్ కాఫ్ మెడికేషన్ ఇలాంటివి యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు డైట్ అండి. యూజువల్లీ ఆకలి చాలా తక్కువ ఉంటుంది ఈ టైంలో పిల్లలకి. సో అది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక పిల్లల్లో డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిషన్ చేయాల్సిన పాయింట్ వరకు రీచ్ అవ్వాల్సి వస్తుంది. దాట్ క్యాన్ బి వెరీ వెల్ అవాయిడెడ్ బై ప్రొవైడింగ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండి. సో ఈ ఫ్లూయిడ్స్లో హోమ్ మేడ్ బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ తక్కువ మోతాదులో ఇవ్వచ్చు, అండ్ వాటర్. యూజువల్లీ సాలిడ్ డైట్ తీసుకోవడానికి ఇష్టపడరు ఈ టైంలో ఆకలి తక్కువ ఉండడం వల్ల. సో అట్లీస్ట్ లిక్విడ్ డైట్ అన్నా ఇచ్చి వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఫర్ 3 days ఆఫ్ వైరల్ ఫీవర్ కంటిన్యూస్ హైగ్రేడ్ ఫీవర్ స్పైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. ఆ టైంలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫీవర్ మెడికేషన్తో పాటు మీరు డైట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే డాక్టర్, యూజువల్గా మన డైలీ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండడానికి? వైరల్ ఫీవర్స్ రాకుండా డైట్ అండి ఒకటి, మెయిన్లీ ప్రివెంటివ్ డైట్ అంటాము. సో ఇప్పుడు క్లైమేట్ గురించి, క్లాతింగ్ గురించి చెప్తున్నాం, అండ్ మస్కిటో బైట్ గురించి. అండ్ వైటమిన్ సి రిచ్ డైట్ అండి టు అవాయిడ్ క్యాచింగ్ ఇన్ఫెక్షన్స్. అవి మనకి సీజనల్ ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో అవి మనకి దొరుకుతాయి. అండ్ మస్కిటో యూజువల్లీ బైట్ ప్రొటెక్షన్ అందరూ ఎలా అంటే నైట్ టైంలో కాన్సన్ట్రేట్ చేస్తారండి. లైక్ ఇల్లు మొత్తం మస్కిటోస్ కోసం వెతుకుతారు, మస్కిటో నెట్స్ యూజ్ చేస్తారు అవన్నీ. బట్ డెంగ్యూ మస్కిటో, ఎస్పెషల్లీ డెంగ్యూ మస్కిటో డే టైం బైట్ ఉంటుందండి. లైక్ మార్నింగ్ అవర్స్ అండ్ ఎర్లీ ఈవినింగ్ అవర్స్.
ఏ టైంలో మనం మస్కిటో ప్రొటెక్షన్ గురించి ఆలోచించమో ఆ టైంలో. సో మోస్ట్లీ పిల్లలకి మస్కిటో బైట్ ఆ టైంలో అవుతుంది. సో ప్రొటెక్షన్ ఈవెన్ ఆ టైమ్స్లో కూడా మీరు కంపల్సరీ ఫాలో చేయాల్సి ఉంటుంది. డెంగ్యూ మస్కిటో మార్నింగ్ సన్ రైజ్ తర్వాత సన్ సెట్ అయ్యే లోపల చాలా యాక్టివ్ ఉంటుందండి. సో బైట్ టైం అందుకే డే టైం అని చెప్తాము. నథింగ్ మోర్ ఎనీ ఫిక్షన్ ఆర్ సైన్స్ బిహైండ్ దట్. సో యాక్టివిటీ ఆఫ్ ద మస్కిటో విల్ బీ మోర్, అందుకంటే బైట్ కూడా అదే టైంలో ఎక్కువ ఉంటుంది. సో ప్రొటెక్షన్ యూజువల్లీ నైట్ టైంతో పాటు డే టైంలో కూడా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వర్షాల్లో తడవకుండా ఉండాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అండి, బికాస్ ఆఫ్ ద రెయిన్ వాటర్ మీరు బయట తీసుకునే ఫుడ్, సో ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రిపరేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ వరకు కంటామినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఈ టైంలో ట్రై టు అవాయిడ్ హ్యావింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఒకవేళ ఆప్షనే లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటే అట్లీస్ట్ లుక్ టు ట్రై టు హ్యావ్ ఎ ఫుడ్ అట్ హైజీన్ ప్లేస్, నాట్ ఫ్రమ్ అ అన్నోన్ ప్లేస్ అండ్ ద స్ట్రీట్ ఫుడ్. సో బెటర్ టు అవాయిడ్ దట్. సో అలాగే డాక్టర్, మనం పిల్లల్లో ఎన్ని డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే దాన్ని ఫీవర్గా కన్సిడర్ చేయొచ్చు? 100 అండ్ అబవ్ అండి. డిజిటల్ థర్మోమీటర్లో చూడాలి. కోవిడ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ ఇన్ఫ్రారెడ్ చూస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ని రిలయబుల్గా తీసుకోము. సో డిజిటల్ థర్మోమీటర్లో అండర్ ఆర్మ్లో అంటే పిల్లల చంకల్లో పెట్టి మీరు టెంపరేచర్ రికార్డింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. టెంపరేచర్ రికార్డ్ తర్వాత మీకు ఒక బీప్ సౌండ్ వస్తుంది, దాని తర్వాత చెక్ చేయాలి. సో 100 అండ్ అబవ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫీవర్. ఒకవేళ 99 చెక్ చేస్తే కనుక ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ రీచెక్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ అది 99 దగ్గరే ఉందంటే మెడికేషన్ అవసరం లేదు. 100కి రీచ్ అయిందంటే మాత్రం ఫీవర్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అగైన్ ఫీవర్ మెడికేషన్ పిల్లల వెయిట్ ప్రకారం ఉంటుందండి. సో ర్యాండమ్గా పెద్దవాళ్ళు యూస్ చేసినట్టు యూస్ చేయడానికి రాదు. సో ఆ మెడికేషన్ డోసేజ్ అని అంటాము, అది మీరు డాక్టర్ని సంప్రదించి ఇవ్వాల్సి ఉంటుంది. సో డాక్టర్, పిల్లలకి ఫీవర్ రాగానే మనం ఫస్ట్ ఇంట్లో తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటంటారు? యూజువల్లీ 101 టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంది అంటే స్పంజింగ్ అంటామండి. సో నార్మల్ కాటన్ క్లాత్ తీసుకొని రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ లేదా గోరువెచ్చని వాటర్ కానీ ఆ క్లాత్ని దాంట్లో తడిపి బాడీని మొత్తం వైప్ చేయమని చెప్తాము. అది ఎందుకంటే టెంపరేచర్ కొంచెం ఫాస్ట్గా తగ్గించడానికి. బట్ యూజువల్లీ బయట చాలామంది పేరెంట్స్ చేస్తున్నది ఏంటంటే కోల్డ్ వాటర్ తీసుకుంటున్నారు, లైక్ ఫ్రిజ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ. ఈ కాన్సెప్ట్తో ఒకవేళ చల్ల నీళ్ళతో వైప్ చేస్తే తొందరగా తగ్గుతుంది. బట్ దానివల్ల పిల్లల్లో చిల్స్, షివర్స్ అవి వస్తున్నాయి, టెంపరేచర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే స్పంజింగ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ ఆర్ ల్యూక్ వామ్ వాటర్తో కానీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫీవర్ మెడికేషన్ ఇవ్వాలి. డైట్ ముందుగానే చెప్పినట్టు సాఫ్ట్ డైట్ ఇవ్వాలి, రైస్ బేస్డ్, ఎందుకంటే డైజెషన్ కూడా కొంచెం కాంప్రమైజ్ ఉంటుందండి అండ్ అపెటైట్ కూడా తక్కువ ఉంటుంది. సో రైస్ బేస్డ్ డైట్తో పాటు లిక్విడ్ డైట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ ఈ ఫస్ట్ 3 డేస్లో డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి, అది మెయిన్ డౌట్ ఉంటుంది పేరెంట్స్కి. సో ఈ 3 డేస్లో పిల్లల్లో అసలు ఏమీ తినట్లేదు, అంటే లిక్విడ్ డైట్ కూడా తీసుకోవట్లేదు, సాలిడ్ డైట్ కూడా తీసుకోవట్లేదు, యూరిన్ అవుట్పుట్ చాలా తక్కువ ఉంది. మొత్తం 24 అవర్స్లో అట్లీస్ట్ 5 to 6 టైమ్స్ పీ కౌంట్ అంటామండి, అంటే యూరిన్ ఎన్నిసార్లు పాస్ చేస్తున్నారు అని. ఒకవేళ 5 to 6 టైమ్స్ కన్నా తక్కువ ఉంటే కనుక దానిని డిహైడ్రేషన్లా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ యాక్టివిటీ, యూజువల్లీ వైరల్ ఫీవర్స్లో ఎలా ఉంటుందంటే టెంపరేచర్ వచ్చినప్పుడు మీ పిల్లలు చాలా డల్గా ఉంటారండి. వన్స్ టెంపరేచర్ తగ్గగానే యాక్టివిటీ నార్మల్ అవుతుంది. ఒకవేళ అలా లేకుండా ఎంటైర్ డే చాలా డల్గా ఉన్నారు, యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయిందంటే యూ నీడ్ టు టేక్ ద చైల్డ్ టు ఎ డాక్టర్, యూ నీడ్ టు విజిట్ అ డాక్టర్. అదర్వైజ్ ఇలాంటి ఫీచర్స్ ఏమీ లేవంటే 3 days వెయిట్ చేయొచ్చండి. 3 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ బ్లడ్ టెస్ట్ కూడా ఎందుకు అంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అండ్ అదర్ వైరల్ ఇల్నెస్ ఫస్ట్ 3 daysలో సేమ్ ఉంటాయండి. ఫీచర్స్ మీద ఇదే అని చెప్పడానికి రాదు. ఒక 3 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఏ ఇన్ఫెక్షన్ ఉంది అని. సో వైరల్ ఫీవర్స్లో మీకు బాడీ పెయిన్స్, హెడేక్, నెక్ పెయిన్, కళ్ళు మండుతున్నట్టు ఇలాంటి ఫీచర్స్ పిల్లలు చెప్తారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇల్నెస్ అండి. సో డిసీజ్తో ఆ ఫీవర్తో పాటు మనం చూస్తాము. సో అలాగే డాక్టర్, చాలామంది పేరెంట్స్ ఒళ్ళు వేడవగానే పిల్లలకి టెంపరేచర్ కూడా చెక్ చేయకుండా సిరప్స్ వేసేస్తూ ఉంటారు. అవునండి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా అట్లీస్ట్ మీకు తెలియాలన్నా టెంపరేచర్ ఎన్ని అవర్స్కి వస్తుంది, ఎంత వస్తుంది, అది మీకు తగ్గుతుందా పెరుగుతుందా తెలియాలంటే ముందు మీరు టెంపరేచర్ కంపల్సరీ చెక్ చేయాలి. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల చేతులు చల్లగా ఉన్నా సరే మీరు పిల్లాడి ఒళ్ళు మీద చేయి పెడితే మీకు వెచ్చగా కానీ వేడిగా కానీ అనిపిస్తుంది. బట్ టెంపరేచర్ చెక్ చేసినప్పుడు 98 ఆర్ కింద చూపిస్తుంది. సో దాన్ని ఫీవర్లా కన్సిడర్ చేసి మెడిసిన్ ఇవ్వడానికి ఉండదు అండ్ ఇవ్వకూడదు కూడా. సో అన్నెసెసరీ ఫీవర్ లేని వాళ్ళకి మెడికేషన్ ఇస్తే దానివల్ల గ్యాస్ట్రైటిస్, స్టమక్ అప్సెట్, వామిటింగ్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో కంపల్సరీ టెంపరేచర్ చెక్ చేయాలి, నోట్ చేసుకోవాలి. దాని తర్వాత 100 అండ్ అబవ్ ఉంటే మాత్రమే పారాసిటమాల్ సిరప్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఓకే. అలాగే సీజనల్ ఫీవర్స్ వచ్చినప్పుడు పిల్లలకి ఫీవర్ వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి? యూజువలీ వైరల్ ఫీవర్స్ 3 to 5 days లాస్ట్ అవుతుందండి. బట్ వాళ్ళ ఆకలి అపెటైట్ అంటాము, అది మళ్ళీ వాళ్ళ ముందు బిఫోర్ ఇల్నెస్ ఎలా ఉండేదో అంత స్టార్ట్ అవ్వడానికి 1 week టైం పడుతుంది. సో ఫీవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి వారం సాఫ్ట్ డైట్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, చెప్పినట్టు హోమ్ మేడ్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ శాషెట్ అండి. ఓఆర్ఎస్ టెట్రాప్యాక్స్ వాడుతున్నారు, వాడకూడదు. ఓఆర్ఎస్ శాషెట్, ఆ శాషెట్ మీద వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం మీరు దాన్ని డైల్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ చదివి ఓఆర్ఎస్ శాషెట్ మాత్రమే వాడాలి. టెట్రాప్యాక్స్ వాడడం వల్ల పిల్లల్లో స్టమక్ పెయిన్స్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ వస్తున్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి, ఇవి కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో అలాగే మనం చూసినట్లయితే వర్షాకాలంలో పిల్లలకి ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి కదా మేడం, సో దానికి రీజన్ ఏంటంటారు? యూజువలీ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ వాటర్ అండి. ఇందాక మాట్లాడుకున్నాం కదా, మడ్డీ వాటర్తో కాంటాక్ట్లో వస్తే కనుక స్కిన్ అలర్జీస్ చూస్తున్నాము. మోస్ట్లీ వెట్ ఏరియాస్ లైక్ గ్రాయిన్ ఏరియాస్ అంటాము, ఎల్బో ఏరియాస్ అండ్ ఫింగర్, ఈ పార్ట్స్ అన్ని వెట్ ఏరియాస్ అండి. సో ఆ టైంలో ఆ ప్లేసెస్లో కాంటాక్ట్ ఒకవేళ ఎక్కువసేపు ఉంది రెయిన్ వాటర్తో అంటే అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటికి రాగానే మీరు థరోగా క్లీన్ చేయాల్సి ఉంటుంది విత్ వామ్ వాటర్ అండ్ సోప్. దాని తర్వాత ఏమైనా బాడీ లోషన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, ఆర్ కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు. ఇంకా మరీ చిన్న పిల్లల్లో డైపర్ ర్యాషెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి, ఎందుకంటే క్లైమేట్ ఆల్రెడీ చల్లగా ఉంటుంది అండ్ మాయిస్ట్ ఏరియాస్ మనకి డైపర్ ఏరియా అవన్నీ, సో ర్యాషెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డైపర్స్ ఫ్రీ టైం అని అంటాము, అంటే డైపర్ లేకుండా చిన్నపిల్లల్ని వదిలేసే టైం. ఓకే. యూజువల్లీ కొంతమంది పేరెంట్స్ 24 hours డైపర్ ప్లాన్ ఆర్ 24 hours డైపర్ది వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డైపర్ ఫ్రీ సెషన్స్ అని చెప్తాము. ఒక 20 minutes డైపర్ లేకుండా బేబీని వదిలేయాల్సి ఉంటుంది. అలా 4 sessions ఇన్ 24 days టు అవాయిడ్ ద ర్యాషెస్ అండ్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ ద డైపర్స్. కొంతమంది ఇలా సాయిల్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు చేంజ్ చేయకుండా, ఇంకా డ్రై ఏ ఉంది, ఇంకా డ్రై ఏ ఉంది. బట్ దానివల్ల ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఇంకా ర్యాషెస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ 4 hours సాయిల్ అయినా అవ్వకపోయినా డైపర్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ పిల్లల వరకు డైపర్స్ అనేవి యూస్ చేయొచ్చు మేడం? యూజువల్లీ టాయిలెట్ ట్రైనింగ్ 18 months ఆన్వర్డ్స్ ట్రయల్ చేయాల్సి ఉంటుందండి, స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత నుంచి డైపర్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఒకవేళ ట్రావెలింగ్ ఉంది ఆర్ బయటకు వెళ్తున్నారు, అక్కడ ఇబ్బంది అవుతుందంటే గో ఫర్ రీయూజబుల్ డైపర్స్ ఆర్ క్లాత్ డైపర్స్, వాటి వల్ల కొంచెం ర్యాషెస్ తక్కువ ఉంటాయి. సో 1 year 6 months వుడ్ బి ఐడియల్ టైం. ఓకే. అలాగే చాలామంది పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఏ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలంటారు? 3 days వరకు వెయిట్ చేయొచ్చు. ఆ 3 days లోపల ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉంది, ఓరల్ ఇంటెక్ తక్కువ ఉంది, అంటే లిక్విడ్ డైట్ తీసుకోవట్లేదు, సాలిడ్ డైట్ తీసుకోవట్లేదు, యాక్టివిటీ చాలా తక్కువ ఉంది, ఓకే, ఇలా ఏమైనా ఉంటే కనుక తీసుకెళ్లాల్సి వస్తుంది ఫీవర్స్లో. వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ ఎలా అంటే మల్టిపుల్ ఎపిసోడ్స్ షార్ట్ టైంలో ఎక్కువసార్లు చేసేస్తున్నారు వామిటింగ్స్, ఆర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ లూజ్ స్టూల్స్ వెళ్తున్నారు అన్న అప్పుడు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి. 3 days తర్వాత కూడా ఫీవర్ ఇంకా తగ్గట్లేదు, లైక్ మీ చైల్డ్ వైరల్ ఇల్నెస్ నుంచి రికవరీ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి? సో దానికోసం 2 features చూడాల్సి ఉంటుంది. ఒకటి స్పైక్ హైట్, టెంపరేచర్ అండి, లైక్ 101, 102, దాన్ని స్పైక్ హైట్ అంటాము. సో ఫస్ట్ డేలో ఇఫ్ ఇన్ కేస్ 103 ఉందంటే సెకండ్ డే 101, థర్డ్ డే 100 వచ్చి అలా రిజాల్వ్ అవుతుంది వైరల్ ఫీవర్స్లో. లేదా ఇంటర్ స్పైక్ డ్యూరేషన్, అంటే 2 టెంపరేచర్ స్పైక్స్ మధ్యలో ఉన్న టైం. సో ఫస్ట్ డే ఒకవేళ అది 4 hours ఉంటే కనుక సెకండ్ డే 6 hours, థర్డ్ డే 8 hours అలా. సో ఈ 2 రెస్పాన్సెస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ మీ చైల్డ్లో ఈ ఫీచర్స్లో ఏదో ఒకటి కనిపిస్తుంది అంటే యువర్ చైల్డ్ ఈజ్ రికవరింగ్ ఫ్రమ్ ఇల్నెస్. ఒకవేళ 3 daysలో ఈ 2 రెస్పాన్సెస్ లేవు, టెంపరేచర్ అసలు తగ్గట్లేదు, రెగ్యులర్ మెడికేషన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అలా ఉంటే కనుక బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుంది. సో విల్ బీ గోయింగ్ ఫర్ ద బ్లడ్ టెస్ట్ నెక్స్ట్ ఆఫ్టర్ 3 days ఓన్లీ. లైక్ విత్ ఇన్ 3 days ఒకవేళ అడ్మిషన్ అవసరం పడితే అప్పుడే తీసేసుకుంటాం, అదర్వైజ్ విల్ బీ గోయింగ్ ఫర్ టెస్ట్ ఆఫ్టర్ 3 days ఓన్లీ. సో డాక్టర్, అలాగే మనం చూసినట్టయితే టెంపరేచర్ ఉంటే కనుక ఒళ్ళు వేడిగా అనిపించినప్పుడు ఫీవర్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. సో లో ఫీవర్ ఏదైనా అంటే మనకి వేడి తెలియకుండా వచ్చే ఛాన్సెస్ ఏమైనా? అలాంటివేమీ ఉండవండి, అలాంటివేమీ ఉండవు. యూజువల్లీ చలికాలంలో వాటర్ చాలా తక్కువ తీసుకుంటారు పిల్లలు, దానివల్ల యూరిన్ చాలా తక్కువ పోస్తారు, బర్నింగ్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వల్ల బర్నింగ్ వస్తుంది. సో మోస్ట్లీ దాన్ని మనం లోపల ఫీవర్ ఉంది, ఇంటర్నల్ ఫీవర్ ఉంది అలా అని పేరెంట్స్ అంటారు. అలాంటి కాన్సెప్ట్ ఏం లేదండి. ఫీవర్ అంటే టెంపరేచర్ 100 and above, అది కూడా ప్రాపర్గా చెక్ చేయాలి డిజిటల్ థర్మోమీటర్తో ఇంట్లో, అది. సో అలా ఇంటర్నల్ ఫీవర్ కానీ అలాంటివి ఏమీ ఉండవండి.
సో అలాగే వర్షాకాలంలో మనం చూసినట్టయితే ఫీవర్ ఒకటే కాకుండా దగ్గు, జలుబు, జ్వరం కూడా వస్తూ ఉంటాయి కదా. సో వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూజువలీ ఎనీ అదర్ పర్సన్ అండి, లైక్ ఇప్పుడు డే కేర్ సెంటర్స్లో కానీ స్కూల్స్లో కానీ వేరే పిల్లలకి కోల్డ్ కాఫ్ ఉంటే కనుక రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వాళ్ళు స్నీజ్ చేసినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్తో ఒకవేళ కాంటాక్ట్లో వచ్చామంటే ఆ ఇన్ఫెక్షన్ మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఫ్రీక్వెంట్ హ్యాండ్ శానిటైజేషన్ అండ్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ క్లీనింగ్. యాజ్ సూన్ యాజ్ ద కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ వాళ్ళకి వార్మ్ బాత్ ఇచ్చి నీట్ అండ్ క్లీన్ వార్మ్ క్లోత్స్లో పెట్టాల్సి ఉంటుంది. అండ్ హైజీన్ మెజర్స్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. అండ్ ఒకవేళ మన పిల్లలకి ఒకవేళ కాఫ్ కోల్డ్ ఉన్నా యూ నీడ్ టు షో దెమ్ హౌ టు పుట్ కర్చీఫ్ ఆర్ అ హ్యాండ్. అండ్ యూజువలీ హ్యాండ్లో స్నీజ్ చేయదని చెప్తామండి, అవును, ఎల్బోలో స్నీజ్ చేయమని చెప్తాము. దట్ ఈస్ ద ఐడియల్ పొజిషన్ టు అవాయిడ్ గివింగ్ ఇన్ఫెక్షన్ టు అదర్స్ who are in the surrounding. So and diet అండి, వైటమిన్ సి అండ్ జింక్ రిచ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ డైట్ ఇవ్వమని చెప్తాము. దోస్ ఆర్ లైక్ సీజనల్ ఫ్రూట్స్, guava, ఉసిరి, దట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ వైటమిన్ సి అండి, అండ్ పపాయ అండ్ కలర్డ్ వెజెస్. ఈ మధ్య రెయిన్బో ప్లేట్ అని కాన్సెప్ట్ వినే ఉంటారు కదా. సో ఆల్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ అడ్వైజ్డ్. ఈ డైట్తో ఏంటంటే మీరు ప్రివెన్షన్ ఒకటే ప్రొవైడ్ చేయడం కాదు, ఇమ్యూనిటీ కూడా బెటర్ చేయొచ్చండి పిల్లల్లో. సో మీరు చెప్పినట్టు ఫ్రూట్స్ చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. అవునండి. సో అలాంటి పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది? యూజువల్లీ అంటే వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ మీరు ఒకటే ఫామ్లో ఆఫర్ చేస్తున్నారంటే పిల్లలు రిజెక్ట్ చేస్తారండి. సో ఏదో ప్యూరీస్లో కానీ లేకపోతే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసి కానీ ఆర్ జ్యూసెస్లో, బట్ జ్యూస్ చేస్తున్నప్పుడు హోల్ ఫ్రూట్ యూస్ చేయాల్సి ఉంటుంది, పల్ప్ తీసేయకుండా. అప్పుడే వాళ్ళకి కంప్లీట్ ఫైబర్ డైట్ అనేది అందుతుంది. సో ఆల్టర్నేట్ ఫామ్స్లో మీరు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ యూ నీడ్ టు గివ్ బికాస్ దర్ ఈస్ నో అదర్ రీప్లేస్మెంట్ ఫర్ దోస్ థింగ్స్. సో ఫీవర్ వచ్చిన పిల్లలకే కాకుండా నార్మల్గా యూజువల్గా ఏ పిల్లలకైనా కూడా రైనీ సీజన్లో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉండాలంటారు? యూజువల్లీ ఈ టైంలో వాళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి, ఇంక్లూడింగ్ అడల్ట్స్. బట్ దానికోసమని బయట జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అది అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ పిల్లలకి మీరు అలాంటి ఫుడ్స్ వస్తే కనుక ఇంట్లోనే చేసి ఇవ్వమని చెప్తాము. అండ్ రైస్ బేస్డ్ డైట్ అండ్ ఫ్రెష్ అండి, లైక్ మార్నింగ్ వండింది ఈవినింగ్ వరకు పెట్టకుండా ఎవ్రీ టైం ఫ్రెష్గా కుక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పాను కదా కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ టైంలో. సో ఇలా స్టీల్ ఫుడ్ ఇవ్వకుండా ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెన్షన్ చేయడానికి ఇంకొకటండి ఫ్లూ వ్యాక్సిన్. యూజువలీ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో 6 months 7 months కంప్లీషన్ తర్వాత 2 doses ఇస్తాము. దాని తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి ఫ్లూ షాట్, అది ఫ్లూ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇవ్వమని చెప్తామండి అప్ టు 5 years. సో ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 1 year తర్వాత మీరు ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించాల్సి ఉంటుంది మీ పిల్లలకి బిఫోర్ ఫ్లూ సీజన్ అండి. దాట్ వుడ్ బి ఏప్రిల్, మే, జూన్. సో ఈ 3 monthsలో, ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దాని నుంచి ప్రొటెక్షన్ మన బాడీలో ఫామ్ అవ్వడానికి 2 weeks టైం పడుతుంది. సో ఫ్లూ సీజన్ కన్నా ముందు ఈ వ్యాక్సిన్ మీరు తీసుకుంటే కనుక మీ పిల్లల్ని ఫ్లూ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో యూజువలీ ఈ వ్యాక్సిన్ వల్ల ఏంటంటే ఈ కోల్డ్ కాఫ్ ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. లైక్ కొంతమంది పిల్లల్లో చెప్తూ ఉంటారు కాఫ్ కోల్డ్ వచ్చి 4 days అవుతుంది, 5 days అవుతుంది, 2 weeks అవుతుంది, ఇలా చెప్తున్నారు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ వల్ల డ్యూరేషన్ కూడా తగ్గుతుంది, సివియారిటీ కూడా తగ్గుతుంది. సో 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ప్రతి సంవత్సరం ఫ్లూ సీజన్ ముందు ఈ వ్యాక్సినేషన్ అడ్వైస్ చేస్తున్నాను. ఓకే, అలాగే మేడం, ఇప్పుడు కోల్డ్ వచ్చిందంటే కనుక మనం పెద్దవాళ్ళం అయితే కనుక స్టీమ్ తీసుకుంటాము. సో పిల్లల్లో అలాంటి హోమ్ రెమెడీస్ ఏమి యూస్ చేయొచ్చు? పిల్లల్లో కూడా స్టీమ్ ఇన్హలేషన్ వాడొచ్చండి. ఒకవేళ 2 years లోపల పిల్లలు అయితే మమ్మీ ఒళ్ళో వాళ్ళ మదర్ వాళ్ళ ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ స్టీమ్ ఇన్హలేషన్ ఇవ్వమని చెప్తున్నాం. అట్లీస్ట్ డేలో ఒక్కసారి నైట్ పడుకునే ముందండి, సో దట్ ఈజ్ దేర్ స్లీప్. అండ్ నేసల్ డ్రాప్స్ వస్తున్నాయండి, ప్లెయిన్ సెనల్ డ్రాప్స్, ఎందుకంటే వీళ్ళలో నోస్ బ్లాక్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల నిద్ర సరిగ్గా పోకుండా ఉండొచ్చు. ఆ టైంలో డ్రాప్స్ యూజ్ చేయమని చెప్తాము. అండ్ కోల్డ్ వచ్చినప్పుడు కొంచెం టర్మరిక్ మిల్క్ అండి, హోమ్ రెమెడీస్లో మనం తీసుకుంటే కనుక గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు, టర్మరిక్ మిల్క్ అని అంటాము, అది యాజ్ అ హర్బల్ మెడిసిన్ యూ కెన్ యూజ్ అండి. జింజర్ అండ్ గార్లిక్ కూడా, అది కూడా మీరు కొంచెం ఒక స్పూన్ ఆఫ్ హనీతో క్రష్ చేసి అది కూడా ఇవ్వచ్చు ఫర్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఫ్రమ్ ద కాఫ్. ఒకవేళ థ్రోట్ పెయిన్ ఒకవేళ కంప్లైంట్ చేస్తూ ఉంటే కనుక వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి గాగ్లింగ్ చేయమని చెప్తాము. 4 times a day అండి. ఒకవేళ పిల్లలు 4 times చేయలేకపోతుంటే కనుక అట్లీస్ట్ 2 times, పొద్దున్న లేవగానే ఒకసారి,
పడుకునే ముందు ఒకసారి, సో దట్ వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది, ఫుడ్ కొంచెం బెటర్గా తీసుకుంటారు, బెటర్గా నిద్రపోతారు. సో అలాగే డాక్టర్, మనం చూసినట్లయితే ఎడ్యుకేటెడ్ అవ్వని పేరెంట్స్ ఉంటారు చాలామంది. సో వాళ్ళు ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఏదైనా కూడా ఒక 1 వీక్ ఉన్నా కూడా సరే అదే తగ్గిపోతుందిలే అన్న ఆలోచనలో ఉంటారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైరల్ ఫీవర్స్ అయితే తగ్గిపోతాయండి. దానికి మీకు వేరే ట్రీట్మెంట్ చేయించకపోయినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా, ఒకవేళ చైల్డ్ స్టేబుల్ ఉన్నాడంటే వెళ్ళకపోయినా నష్టం ఏం లేదు. బట్ ఒకవేళ టైఫాయిడ్ అయ్యింది, ఆర్ మలేరియా ఉంది, ఆర్ ఎనీ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక కంపల్సరీ ట్రీట్ చేస్తేనే క్యూర్ అవుతాయండి. లేదంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 3 days వరకు వెయిట్ చేయాలి, రెస్పాన్స్ లేదు, అలానే హై గ్రేడ్ ఫీవర్ స్పైక్స్ వస్తున్నాయంటే యూ షుడ్ గో అండ్ విజిట్ ఎ డాక్టర్. ఓకే. ఇన్ కేస్ ఒక 7 days తర్వాత కూడా ఫీవర్ తగ్గకపోతే అప్పుడు ఎలాంటి టెస్ట్లు చేయించాలంటారు? యూజువల్లీ బేసిక్ టెస్ట్ వెళ్తామండి. ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. దాంట్లో వైట్ బ్లడ్ సెల్స్ విచ్ ఆర్ లైక్ వారియర్స్ ఆఫ్ అవర్ బాడీ. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఫస్ట్ ఫైట్ చేసే సెల్స్ అవి ఎక్కువ తక్కువ. యూజువల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉంటే కనుక ఎక్కువ అవుతాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్లో తక్కువ ఉంటాయి. అండ్ ప్లేట్లెట్ కౌంట్ అండి. డెంగ్యూలో మీరు చాలామంది వినే ఉంటారు, డెంగ్యూలో ప్లేట్లెట్ తక్కువ అవుతుంది, ప్లేట్లెట్ తక్కువ ఉందని. అది జస్ట్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ మాత్రమే. డెంగ్యూలో ప్లేట్లెట్ తగ్గడంతో పాటు బీపీ కూడా ఫాలో అవుతుంది. అండ్ బాడీలో ఎక్కడైతే లూజ్ స్పేసెస్ ఉన్నాయో అక్కడ వాటర్ కలెక్ట్ అవుతుందండి. లైక్ లంగ్స్లో, పొట్టలో, అండ్ కాళ్ళు, ఫేస్, ఇలా అన్ని చోట్ల వాటర్ కలెక్ట్ అవుతుంది. థర్డ్ స్పేస్ లాస్ అని అంటాము దాన్ని. అది కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ డెంగ్యూ అండి. బీపీ ఫాలో అవుతుంది. ఇంకా ఇలాంటి కాంప్లికేషన్, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అవి కూడా ఉంటాయి. సో అవన్నీ చూసుకోవాలంటే కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుంది. అండ్ దాంతోపాటు సిఆర్పి అండి, అదొకటి సి రియాక్టివ్ ప్రోటీన్ అని. అది బ్లడ్లో ఇన్ఫెక్టివ్ మార్కర్. మనకి జస్ట్ సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ చెప్తుంది, బట్ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో చెప్పదు. అంటే సిఆర్పి లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నా పెరుగుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా పెరుగుతుంది, స్టమక్ ఇన్ఫెక్షన్ ఉన్నా పెరుగుతుంది. జస్ట్ మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, అది మాత్రమే చెప్తుంది. సో దాన్ని సిఆర్పిని ఎలా తీసుకుంటామంటే డిసీజ్ ప్రోగ్రెషన్ ఆర్ ప్రోగ్నోసిస్. ఒకవేళ సిఆర్పి తగ్గుతూ ఉంది మల్టిపుల్ అంటే డిసీజ్ నుంచి మీరు రికవరీ అవుతున్నట్టు, ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరుగుతున్నట్టు. సో ఓన్లీ ఆ ఇండికేటర్ లాగా తీసుకుంటాం. దాంతోపాటు బేసిక్ ఆర్గన్ ఫంక్షన్ టెస్ట్ లైక్ లివర్, కిడ్నీ ఆర్గన్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయి అవి కూడా తీసుకుంటాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్స్ యాజ్ పర్ ద సిమ్టమ్స్ అండి. ఒకవేళ యూరిన్ సిమ్టమ్స్ ఉంటే కనుక యూరిన్ అనాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆర్ కాఫ్ ఒకవేళ సివియర్గా ఉంటే చెస్ట్ ఎక్స్రే అది. అండ్ లూజ్ స్టూల్స్, వామిటింగ్స్ ఉంటే కనుక ఆ స్టూల్ మోషన్ ఏదైతే పాస్ చేస్తారో అది ఎగ్జామినేషన్కి పంపిస్తాం. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటే పొట్ట స్కాన్ ఇలా. బట్ బేస్ లైన్ టెస్ట్ మాత్రం సేమ్ ఉంటాయండి. ఫర్దర్ టెస్టింగ్ అన్ని యాజ్ పర్ ద ఆర్గన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి జాగ్రత్తలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో వ్యాక్సినేట్ యువర్ చైల్డ్, కీప్ దెమ్ సేఫ్, స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.